హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏథి వదులు అని మేఘన బూచిని తోచిపడేస్తూ ఉంటుంది. దాంతో జూలియట్ వేషంలో ఉన్న బూచి కింద పడిపోవడంతో తలకున్న వెంట్రుకలు కాస్త పడిపోతూ ఉంటుంది. అక్కడ ఉంది జూలియట్ కాదు, జూలియట్గా వేషం వేసుకున్న బూచి అన్న నిజం మేఘన, నిషి, వైజయంతి, బామ్మ అందరికీ నిజం తెలిసిపోతూ ఉంటుంది. ఏంటి కేదార్, మేఘనని నేను ఇంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది ఈ జూలియట్లా వేసుకుంది ఈ బూచిని జూలియట్లా తీసుకొని వచ్చి మేఘనని నువ్వు ఇంత బాధ పెడతావా? మేఘనని పెళ్లి చేసుకొని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది అని బామ్మ చెబుతుంది. నీకోసం మా మేఘన ప్రాణమే తీసుకుపోయింది. ఇదేనా నువ్వు మా మేఘనకి ఇస్తున్న విలువ అని బామ్మ నిలదీస్తూ ఉంటే, అది కాదు బామ్మగారు అని ధాత్రి మాట్లాడబోతూ ఉంటుంది. నువ్వు మాట్లాడకు జగదాత్రి అంటూ మేఘన అరుస్తూ ఉంటుంది. అయితే నీకు సంబంధం లేని విషయం, నాకు కేదార్కి మాత్రమే సంబంధం ఉన్న విషయం, నీకు సంబంధం లేదు అని మేఘన క్రాష్గా మాట్లాడుతూ ఉంటే, తనకు సంబంధం ఉంది అని కేదార్ అరుస్తూ చెబుతూ ఉండటంతో నిషి, మేఘన ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. నా పెళ్లి గురించి మాట్లాడే అధికారం కేవలం తనకి మాత్రమే ఉంది అని కేదార్ చెప్పడంతో ధాత్రి కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు కేదార్ అని మేఘన నిలదీస్తూ ఉంటుంది. నేను ఇదంతా చేయడానికి కారణం జగదాత్రి అని కేదార్ చెబుతూ ఉంటే, కేదార్ నిజం చెప్పేస్తున్నాడు అమ్మి అని వైజయంతి తెగ టెన్షన్ పడుతూ ఉంటే నిషి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి కేదార్ నిజం చెప్పేస్తున్నాడే, మనకు పెళ్ళయింది, మాకు పెళ్ళయిందన్న విషయం ఇప్పుడు కేదార్ చెప్పేస్తే ఈ మేఘన ఏం చేస్తుందో ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది.